పొగ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. అమ్మ హాస్పిటల్లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్లాడుతుంది. 2 రోజుల్లోకి ఆపరేషన్ చేయాలి. ₹1,00,000 ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఒరే అరవింద్, నీ మీద ఆశతోనే ఇక్కడికి వచ్చాను రా. ఎరా సీను, ఎంత సడన్గా ఊడి పడ్డావు? ఊళ్ళో అందరూ ఎలా ఉన్నారు? బానే ఉన్నారా. ఏమైనా తిన్నావా? లేదురా. ఎరా సీను, అసలు ఊరు ఎక్కడికి కదలో సడన్ గా ఫోన్ చేసావు, అర్జెంట్ అన్నావు, ఇలా వచ్చేసావు, ఏంటి విషయం? సర్లే తిను. ఒరే అరవింద్, అమ్మకి ఆరోగ్యం బాగోలేదురా. హాస్పిటల్లో ఉందిరా. ఆపరేషన్ చేయాలంట. ₹1,00,000 ఖర్చు అవుతుందంటరా. లేకపోతే చనిపోతుందంటరా. నువ్వే భయపడక సీను, ఏం అవ్వదులే. ఇదేరా నేను పేయింగ్ గెస్ట్ హాస్టల్. అంతసేపు త్వరగా కానీ కింద కదమ్మా. ఇంకేంటి సీను సంగతులు? అరే, డబ్బులు సర్దగలవరా? నువ్వేం భయపడకరా, నాకు చాలా సర్కిల్ ఉంది. ఎవడు ఇలాగున్నాడు? మా ఊరుడరా, నా జాన్జీడి. పేరు శ్రీను. ఈ పేరు బంటిరాజ్, వీడి పేరు కార్తీక్. వీడి ఓల్డ్ బ్యాంక్ అప్పించారకనరా, కానీ ఏదో పెట్టకపోతే పైసా కూడా ఇవ్వడరా. ఆ పదరా రా, వచ్చినప్పుడు నుంచి నేనే మాట్లాడుతున్నాను. మాట్లాడేదారా బాబు అసలు. నాకు అమ్మాయి గుర్తొస్తుందిరా. ఏమైందిరా? ఏమోరా, మా ఊడి నుంచి తలుపు తీయట్లేదు. త్వరగా ప్రాణం పోయింది. నైట్ ఎక్కడికి వెళ్ళేవరా? నైట్ పార్టీకి వెళ్ళాను సార్. అయినా నా క్లోజ్ ఫ్రెండ్, నేనే చంపుకుంటాను సార్. పొద్దున చూసేసరికి ఆడల్లా. అయినా వాడు నిన్నే నాతో మాట్లాడాడు సార్, డబ్బులు కావాలి అని. వాళ్ళ అమ్మకు ఒంట్లో బాగాలేదని ఊరి నుంచి వచ్చాడు. బండిరాజ్ దగ్గరికి కూడా వెళ్ళాడు సార్ నిన్న. ఒరే అరవింద్, డబ్బుల సంగతి ఏం చేసావురా? ఇస్తానని చెప్పావు కదా. కంగారు పడకరా, నా శాలరీ ఎంత అనుకున్నావు? 20,000. తలుచుకుంటే 1,00,000 1 నిమిషంలో ఉంటుంది. నేను ఉన్నాగా నీకు. నీ మీద ఆశతో బతుకుతున్నాను. అన్నా. ఏంటమ్మా ఇలా వచ్చావు? అన్నా, అర్జెంటుగా ₹1,00,000 కావాలన్నా. అమ్మకి ఆపరేషన్ చేయించాలి. అరవింద్కి చెప్పాను, కానీ వాడు పట్టించుకోవట్లేదు. అందుకే నీ దగ్గరకు వచ్చాను. ఏం పెడుతున్నావు? నా దగ్గరే ఉంటాయన్నా. నువ్వే ఎలాగలా చూడాలన్నా.
1,00,000 కాదు 5,00,000 ఇస్తా. నువ్వు మట్టికి ఏదో ఒకటి పెట్టాలి. అన్న ఆపరేషన్ చేయకపోతే అమ్మ చనిపోతుందన్న. కుదరదు తమ్ముడు, కుదరదన్నా కుదరదంతే. అదే సార్ నాకు తెలిసింది. ఒరే అరవింద్, ఏంట్రా అది? చూడరా చూడు. ఏముంది సార్ అందులో? అమ్మ నన్ను క్షమించు. నువ్వు లేని లోకంలో నేను ఉండలేను. లోపం నాలోనే ఉన్నది. నా బాధ వినే తీరిక ఈ ప్రపంచానికి లేదు. ఈ ప్రపంచంలో ఒంటరిగా బ్రతకాలంటే భయం వేస్తుంది. హలో, మా అమ్మకి ఎలా ఉందండి? మీ అమ్మ సరిపోయింది బాబు. ఈ ఫోన్ కోసం ఎదురు చూస్తానా? వచ్చి మీ అమ్మని తీసుకెళ్ళి. ఒరే అరవింద్, నన్ను క్షమించరా. ఆ రోజు నువ్వు కార్తీక్ గారితో మాట్లాడిన విషయాలు నేను విన్నాను. ఆ రోజు తర్వాత తెలిసింది నేను నీకు భారంగా ఉన్నానని. అందుకే నేను నీకు భారంగా ఉండకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాను. నన్ను క్షమించు. ఒరే అరవింద్, ఏంట్రా 2 రోజుల నుండి పార్టీకి రావట్లేదు? ఏముందిరా బిజీ. నువ్వు డబ్బు డబ్బు అని దొబ్బేస్తున్నాడు. కొంత తీసి నిజంగా ఇచ్చేస్తావేంటి? డబ్బులా బొక్క. 2 రోజులు ఆడికి అలా చెప్తే 3వ రోజు ఆడే పోతాడు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, మనిషి బ్రతకాలంటే ప్రేమ కావాలి, తోడు కావాలి. కానీ నాకు ఏ తోడు దొరకలేదు. ఎటు చూసినా సరిహద్దులే కనిపించాయి. అందుకే ఎదుటి మనిషిని చేరుకోలేక చనిపోతున్నాను. ఒక్కటి గుర్తుపెట్టుకోరా, మనిషిని మనిషి పట్టించుకోని సమాజం శ్మశానంతో సమానం. ఇది నిజం.